హలో అండ్ వెల్కమ్ టు పవన్ పీవైక్యూస్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో దిస్ వీడియో ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే సిలబస్ కంప్లీషన్కి ప్రాబ్లం అవుతుందో, సో ఎవరైతే మా మార్క్స్ని మ్యాక్సిమైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో ఎక్కువగా స్కోర్ అనేది అసలు ఏ టాపిక్ వదలకుండా నేను సిలబస్ అంతా కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే కసిగా ఉన్నారో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే, సో ఏం మాట్లాడుతున్నామంటే, సో లెట్ మీ సే ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది మీ సిలబస్ కంప్లీషన్కి చాలా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ అయినా సరే ఫస్ట్ మీరు సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి. అందులో ఉన్న టాపిక్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. ఆ టాపిక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం అసలు చదువుతున్నామా లేదా అనేది మీకు తెలియాలి. అండ్ చదువుతున్న దాన్ని అసలు ఆ ట్రాకింగ్ అనేది మీకుందా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారా, మీరు టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారా, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారా, సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారా, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారా, ఏ ఎగ్జామ్ అయినా సరే ఫస్ట్ అందులో ఉన్న సిలబస్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ని మనం ఓవరాల్గా కవర్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేనేం చేశానంటే ఏపీపీఎస్సీ ఫస్ట్ మనం గ్రూప్ 2 సిలబస్ని అర్థం చేసుకుంటే మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాం అండ్ మనం మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇచ్చిన పీడిఎఫ్ ఏదైతుందో ఇది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించింది అనమాట. స్క్రీనింగ్ టెస్ట్ మనకి టోటల్గా 250 మార్క్స్ ఉండడం జరిగింది. ఓకేనా, సో అందులో మనకి మెయిన్గా ఇండియన్ హిస్టరీ నుంచి మనకి 30 మార్క్స్ రావడం జరిగింది అండ్ జాగ్రఫీ ఏదైందో మనకి 30 మార్క్స్ ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇండియన్ సొసైటీ ఏదైతే ఉందో సొసైటీ కూడా 30 మార్క్స్ ఉండడం జరిగింది అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్కి 30 మార్క్స్ అండ్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి కూడా 30 మార్క్స్ ఉండడం జరిగింది. మీకు క్లియర్ కట్గా ఒక సబ్జెక్ట్కి మార్క్స్ అనేది క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. అంటే ఏ సబ్జెక్ట్లో నేను ఏంటి మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు మీ స్కోర్ని అనేది క్లియర్గా మీకు ఉండడం జరిగింది. సో అయితే ఇండియన్ హిస్టరీలో మనం ఏం చదవాలి? ఏన్షియంట్ ఉంటుంది, మెడివల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. సరే ఏన్షియంట్ అంటే అందులో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నీ కవర్ చేసుకున్నామా లేదా? మీకు ట్రాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది మీకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో నేను ఏం చేశానంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ని నేను డీకోడ్ చేసి మీకు మైక్రో టాపిక్స్గా ఇవ్వడం జరిగిందనమాట. దిస్ ఈజ్ నాట్ ఒక టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే ఒక రివిజన్ పీడిఎఫ్ అయితే కాదు. మీ సిలబస్ని మీ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ ఏవైతున్నాయో ఒక ట్రాకింగ్ సిస్టమ్ లాగా పనిచేయడం జరుగుతుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఏముంటుంది? ఇండియన్ హిస్టరీ ఉండడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. ఓకేనా, సో ఫస్ట్ ఇవి డిస్కస్ చేస్తాను. సో ఇండియన్ హిస్టరీ టోటల్ మనకి ఎన్ని మార్క్స్కి వస్తుంది? 30 మార్క్స్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏమంటారు వెరీ గుడ్ వెయిటేజ్ అనమాట. ఓకేనా, ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్కి మనకి 30 మార్క్స్ ఉండడం జరిగింది. ఓకే, సో మీరు గట్టిగా ఒక్క పర్టికులర్ సబ్జెక్ట్ని గట్టిగా మనము కూర్చొని చదువుకుంటే 30 మార్క్స్ సంపాదించుకోవచ్చు మీరు. కానీ అందులోని టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏన్షియంట్ హిస్టరీ, సో అసలు ఏన్షియంట్ హిస్టరీలో మనం ఏం చదవాలి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి క్రొనాలజీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎర్లీలో ఏం జరిగింది, మెచ్యూరిటీలో ఏం జరిగింది, లేటర్ హరప్పల్లో అంటే మనము ఎర్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ మెచ్యూర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ లేటర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ జాన్ మార్షల్ యొక్క రోల్ ఏంటి, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ రోల్ ఏంటి అండ్ డేటింగ్ మెథడ్ అనేది ఎలా అప్లై చేస్తారన్నది ఇది చదవాలన్నమాట. అది అంటే దిస్ ఓన్లీ ఫర్ మేకింగ్ మీకు మైక్రో టాపిక్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఐ డివైడెడ్ దిస్ ఇంటూ మైక్రో టాపిక్స్ ఫర్ యూ. సో ఇది మీకు ట్రాకింగ్లో ఉండడం జరుగుతుంది. సో మీరు ఏ పాయింట్ అనేది మిస్ అవ్వకుండా ఉండడానికి. సో నార్థన్ మోస్ట్ సైట్ ఏంటి, సదర్న్ మోస్ట్ పాయింట్ ఏంటి, ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఏంటి, వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఏంటి, సో ఇది చదువుకున్నారా లేదా? ఓకేనా, సో దాని తర్వాత మేజర్ సైట్స్ ఏమేమి ఎక్స్కవేట్ చేశారు, ఎవరెవరు ఎక్స్కవేట్ చేశారు, హరప్ప, మొహంజదారో, చాందరా, లోతాల్ అండ్ ఎవరెవరు ఎక్స్కవేట్ చేశారు వాళ్ళకి సంబంధించిన పేర్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏం ఫైండింగ్స్ అనేది చేశారు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అదర్ సైట్స్ లైక్ కాలిబంగన్, దోలవరి అండ్ బనవాలి.
దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ సైట్ ఎక్స్కవేటెడ్ బై ద సమ్ మెనీ హిస్టోరియన్స్. ఓకేనా, అక్కడ ఏమేమి బయటపడ్డాయి అనేది మీరు చదువుకోవాలి. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక స్టాండర్డ్ బుక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టాండర్డ్ బుక్తో పాటు అందులో ఆ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేసుకున్నామా లేదా అనేది ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది మీకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రెండు కవర్ చేసిన తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఏదైనా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ చేసినట్టయితే అప్పుడు మీ పర్టికులర్ ప్రిపరేషన్ అనేది ఎఫెక్టివ్గా మారుతుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓకేనా. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఎగ్జామ్ క్రాక్ చేయడం అంటే ఒక బుక్ చదివేసి వెళ్ళిపోవడమే కాదు, అది ఒక పర్టికులర్ స్ట్రాటజీతో ఉండాలి, ఒక సిస్టమాటిక్ మేనర్తో వెళ్ళాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక సిస్టమిక్ వెళ్ళడం. అండ్ ద వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది చాలా మారిపోయింది. మీరు చూసినట్టయితే క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది టోటల్గా డిఫరెంట్గా ప్యాటర్న్లోకి వెళ్ళిపోయింది. సో ద డెప్త్ అనేది అడగడం, సో మీరు ఎంత డెప్త్లో చదవాలన్నది ఎలాగంటే మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే ఎంత డెప్త్లో చదవాలన్నది మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో టౌన్ ప్లానింగ్ అనేది ఎలా ఉండేది, సో ఎలా డివైడ్ చేశారు, బర్న్ బ్రిక్స్ వాడడం జరిగింది, అండ్ ఎకానమీ అనేది ఎలా చేశారు, అగ్రికల్చర్, డొమెస్టికేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కవర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో బాటర్ సిస్టమ్ అనేది చేశారు, వాళ్ళ సొసైటీ అనేది ఎలా ఉండేది, సో రిలీజియన్ అనేది ఎలా ఉండేది, ఆర్ట్ అనేది ఎలా ఉండేది, సో బరియల్ ప్రాక్టీసెస్ అనేవి కూడా చేయడం జరిగింది. సో స్క్రిప్ట్ అనేది ఉండేనా, అసలు ఎలా జరిగింది అండ్ ఎలా డిక్లైన్ అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఐవీసీ. సో ఈ పర్టికులర్ మైక్రో టాపిక్స్ని మీరు కవర్ చేశారంటే మీకు ఐవీసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అలా మీకు దీంతోపాటు నేను ఏం చెప్పాను, స్టాండర్డ్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదవాలి, ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక ట్రాకింగ్ లాగా పనిచేయడం జరుగుతుంది. దీంతోపాటు మీరు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసి అండ్ ఇదే టాపిక్ మీద ఏదైనా ప్రాక్టీస్ క్వశ్చన్ చేశారనుకోండి, దెన్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ అన్ ఎఫెక్టివ్. అండ్ మీరు అదంతా చదివారనుకోండి, మీరు ఇక్కడనే ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు కాలబంగన్ ఉంది, సో ఘోష్ గాగర్ రివర్ మీద ఉంది, ఫైండింగ్స్ ఏంటి, ప్లౌ ఫీల్డ్, ఫైర్ ఆల్టర్, క్యామల్ బోల్స్, వుడెన్ డ్రైనేజ్, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా మిస్ అయితే ఇక్కడ వాల్యూ అడిషన్ చేసేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ఒక 25 పేజెస్ ఉన్న డాక్యుమెంట్ మీకు ఆల్మోస్ట్ మీకు అన్నీ ఇక్కడే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వేదిక్ ఏజ్. సో వేదిక్ ఏజ్ వాళ్ళ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ అనమాట. అండ్ మనకున్న వేదిక్ లిటరేచర్ అనేది ఏమేమి ఋగ్వేద ఏంటి, సామవేద ఏంటి, యజుర్వేద ఏంటి, అథర్వేద ఏంటి, బ్రాహ్మణస్ ఏంటి, అర్యాంకస్ ఏంటి, ఉపనిషత్ ఏంటి, వేదాంకస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ చదవాలన్నమాట. దాని యొక్క మీనింగ్ తెలవాలి, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో స్టాండర్డ్ బుక్ ఫాలో అవ్వండి, దాని ఒక టెక్స్ట్ బుక్. ఓకేనా. బయట మెటీరియల్స్ మీకు చాలా ఉన్నాయి హిస్టరీకి. ఓకేనా. సో యూ కెన్ హ్యావ్ దట్. అండ్ ఎర్లీ వేదిక్ ఏజ్. ఓకే. సో మనం వేదిక్ ఏజ్ని ఎర్లీ వేదిక్ ఏజ్కి డివైడ్ చేసుకుంటాం, లెటర్ వేదిక్ ఏజ్కి డివైడ్ చేసుకుంటాం. ఎర్లీ వేదిక్ ఏజ్కి లెటర్ వేదిక్ ఏజ్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మీకు తెలియాలన్నమాట. ఓకేనా. సో అప్పుడు పాలిటీ అనేది ఎలా ఉండేది, సొసైటీ అనేది ఎలా ఉండేది, ఎకానమీ అనేది ఎలా ఉండేది, పాస్టరల్ లైఫ్గా ఉండేది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే సో వాళ్ళ యొక్క రిలీజన్ అనేది ఏ టైంలో, ఇదంతా ఎర్లీ వేదిక్ అనమాట. అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ టోటల్గా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. షిఫ్ట్ ఈస్ట్ వర్డ్ టు ద గ్యాంగటిక్ ప్లేన్స్, దాన్ని ఆర్యవర్త అనుకోవడం జరుగుతుంది. అండ్ పాలిటీ ఎలా ఉండేది, సొసైటీ అనేది ఎలా ఉండేది, ఎకానమీ ఎలా ఉండేది, రిలీజన్ ఎలా ఉండేది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఎర్లీ వేదిక్ ఏజ్కి లేటర్ వేదిక్ ఏజ్కి మీరు ఆ డిఫరెన్సెస్ అనేది తెలియాలన్నమాట. అప్పుడున్న ఉమెన్ కండిషన్ ఏంటి, వాళ్ళకు పాలిటీ ఏంటి, ఆ వర్ణ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలియాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ మీరు అన్ని కంప్లీట్ చేసుకున్నారా, అన్ని చేశారా, రాజసూయ ఏంటి, అశ్వమేధ ఏంటి, వాజ్పేయి ఏంటి అనేది అన్ని కంప్లీట్ చేసుకున్నారా. ఓకే. ఇప్పుడు బ్రాహ్మణ, నక్షత్ర, వైశ్య, శూద్రాతిగా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనేది డిక్లైన్ అయిపోయింది. ఎందుకు డిక్లైన్ అయిపోయింది, వాట్ ఈస్ ద సొసైటీ ఇన్ ద లేటర్ వేదిక్ ఏజ్ పీరియడ్లో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలియాలి. అర్థమవుతుందా. సో దిస్ ఈజ్ ఎ వెరీ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అని వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ ఫోకస్ ఆన్ ద రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్ పెరిగిపోయింది అండ్ లీడింగ్ టు ద రైజ్ ఆఫ్ ద బుద్ధిజం. నెక్స్ట్ దీని కనెక్షన్. సో బుద్ధిజం, జైనిజం అనేది ఎందుకు మనకి ఎమర్జ్ అయింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది మీకు తెలియాలి. ఆ రీజన్ మీకు అర్థమైన తర్వాత అప్పుడు బుద్ధిజం, జైనిజం గురించి ఇంకా తెలుస్తుంది అనమాట. సో కాజ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఏంటి, క్షత్రియ రియాక్షన్ అగేన్స్ట్ ద డామినేషన్ ఆఫ్ బ్రాహ్మిన్స్, అగ్రికల్చర్ ఎకానమీ ఎక్స్పాన్షన్, నీడ్ టు ప్రొటెక్ట్ క్యాటిల్ ఫ్రమ్ సాక్రిఫైసెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని యొక్క రీజన్స్ ఏంటి, అండ్ స్ప్రెడ్ ఆఫ్ న్యూ అగ్రికల్చర్ టూల్స్ ఐరన్ ఇన్ ద గ్యాంగటిక్ బేసిన్. సో దాని తర్వాత బుద్ధిజం స్టార్ట్ అవడం జరుగుతుంది. బుద్ధిజం ఎలా వచ్చింది, గౌతమ బుద్ధుడు ఎలా వచ్చాడు, వాళ్ళ బర్త్ ఏంటి, పేరెంట్ ఏంటి, 4 సైట్స్ ఏంటి, 4 సైట్స్ అని జరుగుతాయి, ఓల్డ్ మ్యాన్, సిక్ మ్యాన్, లైక్ కార్ప్స్ అండ్ ఆస్కెటిక్. సో తన లైఫ్లో జరిగిన 4 ఏవైతే లైఫ్ ఈవెంట్స్ ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్. సో అందులో ఉన్నది ఇంపార్టెంట్ అంతా చదువుకోండి మీరు.
ఓకేనా. సో ఇదేంటంటే ఓల్డ్ మ్యాన్ అని రాగానే దానికి సంబంధించిన మీకు అంతా గుర్తుకు రావాలి. సిక్ మ్యాన్ అనగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు గుర్తు రావాలి. అండ్ గ్రేట్ రెనౌన్సియేషన్ అట్ ద ఏజ్ ఆఫ్ 29 మహాబి నిష్క్రమణ అంటాం కదా, ఎక్కడ జరిగింది ఏంటి అదంతా అనమాట. ఓకేనా. సో వెళ్ళిపోవడం జరుగుతుంది 35 ఏజ్కి మనకి ఎన్లైట్మెంట్ దాని నిర్వహణ అంటాం, ఎక్కడ జరిగింది, ఏ బ్యాంక్ నిర్వహణ జరిగింది. సో ఓకేనా. సో తన యొక్క చారియట్ ఉంటాడు, ఆ చారియట్కి పేరు ఉన్న జరుగుతుంది. సో ఇక్కడ రాసుకోండి. సో ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన చారియట్ తన ఒక గుర్రం పేరు కూడా చారియట్ పేరు ఉంటుంది, తన యొక్క రథం నడిపిన పేరు ఆ పర్సన్ కూడా ఉంటాడు. సో అన్నీ మీకు ఇక్కడ ఏంటంటే ఒక వన్ లైనర్గా మీరు ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ ఎ వాల్యూ ఎడిషన్ ఫర్ యూ. ఇది మీతో పాటు ఇంకా లైక్ ఏంటంటే మీకు సిలబస్ కంప్లీషన్ అండ్ ఫస్ట్ సెర్మన్, దాని తర్వాత డెత్ ఎప్పుడైంది, అండ్ సింబల్స్ వెరీ ఇంపార్టెంట్ సింబల్స్ అనేవి అయితే. ఓకేనా. సో అండ్ ఏపీఎస్సీ వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అమరావతి అనేది ఇప్పుడు ఇంపార్టెన్స్ చాలా పెరిగింది కాబట్టి, అమరావతికి బుద్ధిజంకి చాలా కనెక్షన్ ఉంది కాబట్టి. అండ్ ఏపీ హిస్టరీలో చాలామంది కొంతమంది కింగ్డమ్స్ అనే వాళ్ళు కూడా బుద్ధిజంని ఫాలో అయ్యారు కాబట్టి. సో బుద్ధిజం విల్ ప్లే ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. తప్పకుండా బుద్ధిజం నుంచి జైనిజం నుంచి మనకి రావడం జరుగుతుంది. అండ్ తన యొక్క టీచింగ్స్ ఫిలాసఫీ ఏంటి, 4 నోబుల్ ట్రూత్, 8 ఫోల్డ్ పాత్, 3 జువల్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ అన్నట్ట లైక్ దల్స్ నో సోల్ అనమాట. ఓకేనా. సో వీటి గురించి మీరు అన్ని చదువుకున్నారా లేదా చూసుకోండి. అండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కౌన్సిల్ జరిగింది, ఎవరు దానికి హెడ్ చేశారు, ఎవరు దానికి వహించడం జరిగింది, అసలు ఫస్ట్ కౌన్సిల్ అవుట్పుట్ ఏంటి, సెకండ్ కౌన్సిల్ అవుట్పుట్ ఏంటి, థర్డ్ కౌన్సిల్, ఫోర్త్ కౌన్సిల్ ఏంటి చూసుకోండి. ఓకేనా. సో హీనయాన మహాయాన బుద్ధిజం అనేది ఫోర్త్ కౌన్సిల్ అవడం జరిగింది. సో ఓకేనా. సో అలా మీకు తెలియాలన్నమాట సెకండ్ కౌన్సిల్ ఏం జరిగింది, థర్డ్ కౌన్సిల్ ఏం జరిగింది అని చెప్పేసి. ఓకేనా. సో సెకండ్ కౌన్సిల్లో చూడండి స్ప్లిట్ ఇంటూ స్థావిరాస్ అండ్ మహాసాంఘికాస్. ఓకేనా. సో సాంఘికాస్కి డిఫరెన్స్ ఏంటి, మహాసాంఘికాస్ డిఫరెన్స్ ఏంటి మీరు చదవాలన్నమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మహాసాంఘికి స్థావిరాస్కి మీరు ఇక్కడ చూస్తే మీకు స్థావిరాస్ గురించి టోటల్గా మీ మైండ్లో రన్ అవుతూ ఉండాలి ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో దిస్ ఈజ్ లైక్ ఏ యాక్టివ్ రీకాల్ ఫర్ యూ. ఓకేనా. సో నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్ అండ్ సెక్స్, త్రిపిటాస్కి ఏంటి, జాతక టేల్స్ ఏంటి, అందులో ఉన్న సెక్స్ హీనయాకి, మహాయానాకి, వజ్రయానికి డిఫరెన్స్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్కి బోధిసత్వాస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మైత్రేయ అండ్ మంజుశ్రీ అండ్ అవలోకితేశ్వర. సో కొంతమంది బోధిసత్వాస్ అనే ఉండడం జరిగింది. సో వాళ్ళ గురించి మీరు చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ జైనిజం రావడం జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్ జైనిజం అనేది కూడా. ఓకేనా. సో ఫస్ట్ తీర్థంకర 24th రీగన్ వర్ధమాన మహావీర అనేది చాలా ఇంపార్టెన్స్ అని పెరగడం జరుగుతుంది. ఓకేనా. సో ఎన్లైట్మెంట్ ఎప్పుడు జరిగింది, సేమ్ అదే విధంగా. ఓకేనా. అండ్ నెక్స్ట్ జైనిజం సంబంధించిన టీచింగ్స్ ఏంటి, ఫిలాసఫీస్ ఏంటి, 3 జాల్స్ ఏంటి, అండ్ జైనిజం సంబంధించిన ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్ జరిగింది. సో దాని యొక్క అవుట్కమ్ ఏంటి, అండ్ అందులో ఉన్న అంటే వీళ్ళు కూడా రెండుగా డివైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రెండు పేర్లు ఏంటి, శ్వేతాంబరాస్ అండ్ దిగంబరాస్, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ దానికి సంబంధించిన లిస్ట్ చేసిన వాళ్ళు స్థూలభద్ర అండ్ దిగంబరాస్ చేసింది భద్రబాహు. ఓకేనా. నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీకు ఇక్కడ పెట్టడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో యూటిలైజ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ యువర్ సిలబస్ అండ్ క్రాక్ ద బ్లడీ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్. ఓకే. సో ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది మీరు కంప్లీట్ చేయాలంటే సిలబస్ కంప్లీట్ అవ్వాలి, దానికి ఒక ట్రాకింగ్ కావాలి, అన్ని ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేసామనేది ఉండాలి. సో మేక్అవుట్ ఇట్, కమాన్, మోటివేట్ యువర్ సెల్ఫ్. ఇంకెన్నాళ్ళు కూర్చొని ఇంకా చూసుకుందాం, బుక్స్ వస్తాయి అవి వస్తాయి, ఎవడొకడు పెడతాడు వీడియోలు పెడతాడు చూసుకుందాం అంటే నడవదు. సో ప్లీజ్ బీ రెడీ విత్ యువర్ ప్లాన్. ప్లీజ్ బీ విత్ యువర్ రెడీ విత్ యువర్ ప్లాన్. ఇంకెన్నాళ్ళు ఓకే. సో బెటర్ క్రియేట్ యువర్ ఆపర్చునిటీ. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుకుందాంలే, ఎవడికి కావాలి, ఓకే జాబ్ వేరేడికి పోతుంది అంతే. ఇంకా ప్లీజ్ బీ రెడీ విత్ యువర్ ఓకే అల్టిమేట్ ప్లాన్. సో ఇంకా ఇంట్లోనే కూర్చుంటూ ఇంకా ఇంట్లోనే చేస్తూ వద్దు బిడ్డ, చదువుకోండి. ఓకే. సో నేను ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. సో ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. సో పవన్ పీవైక్యూస్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే టెలిగ్రామ్లో మీకు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో నేను ఇక్కడ చాలా ఎఫర్ట్ పెట్టి రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ యూ సంథింగ్ లైక్ నాకు మనీ ఇవ్వండి అది చేయడానికి రావట్లేదు. ఓకేనా. సో ఐ వాంట్ మేక్ యూ సంథింగ్ లైక్ మీరు నిజంగా కష్టపడాలనే దాంతో నేను రావడం జరిగింది. మీరు పెట్టే ఎఫర్ట్కి మీరు ప్రొడక్టివిటీ అనేది చూడాలి. చాలామంది బుక్స్ చదువుతున్నారు, చాలామంది పీడిఎఫ్లు చూస్తున్నారు, చాలామంది అది చేస్తున్నారు, కానీ ఎక్కడికి పోతుంది ఆ ప్రొడక్టివిటీ అంతా, ఎక్కడికి పోతుంది ఆ ఎఫెక్టివిటీ అంతా. ఓకే. సో ఒకటే ఫాలో అవ్వాలి, మీరు ఒకటే బుక్ ఫాలో అవ్వాలి, ఆ బుక్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. సో డోంట్ ఫాల్ బిహైండ్ ఆల్ ద స్టఫ్ ఆఫ్ ద పీడిఎఫ్స్, ఆల్ ద స్టఫ్ ఆఫ్ ద కంటెంట్. ఓకేనా. ఎగ్జామ్కి కావాల్సింది కంటెంట్ కాదు. ఓకే. సో మీ యొక్క నాలెడ్జ్, మీ నాలెడ్జ్
ఆ ఎగ్జామ్‌లో ఆ టైంకి ఎంత గుర్తుపెట్టుకున్నావు అనేది ఇంపార్టెంట్. నీకెంత కంటెంట్ తెలుసు అనేది ఎవ్వడికి అక్కర్లేదు. ఓకే. చాలా మాట్లాడేస్తున్నా. సో, నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్. సో, నెక్స్ట్ లిటరరీ సోర్సెస్ ఏంటి అవన్నీ మనకు మనడం కౌటిల్య అర్థశాస్త్ర దాని నుంచి మెగస్తనీస్, సో, విశాఖదత్త ముద్ర రాక్షస. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడి నుంచి సోర్స్‌ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అశోకన్ ఎడిక్స్ నుంచి, కీ ఎడిక్స్ నుంచి. సో, అదంతా సోర్సెస్‌గా మారడం జరిగింది. సో, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, అండ్ సొసైటీ ఎలా ఉండేది, ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, అండ్ పొలిటికల్ ఓకే. సారీ. డన్. సో, ఇదంతా మనకి సంబంధించిన మౌర్యన్ ఎంపైర్‌కి సంబంధించింది. సో, చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక. సో, అండ్ అశోకదమ్మ సంబంధించింది. ఓకేనా. సో, ఇక్కడ చంద్రగుప్త మౌర్య గురించి అండ్ అశోక గురించి చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా గానీ సో, అశోక మీద తప్పకుండా ఒక క్వెషన్ అనేది దిగుతుందనమాట. ఓకే. సో, ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, చదువుకోండి, చదువుకోండి, చదువుకోండి. ఓకేనా. అదొక్కటే చెప్పగలుగుతా. అండ్ గుప్తా ఎంపైర్ ఇది కూడా సేమ్ సోర్సెస్ ఏంటి, అండ్ వాళ్ళకు పొలిటికల్ హిస్టరీ ఏంటి, ఎవరెవరు రూల్ చేశారు, ఎవరెవరు గ్రేట్ రూలర్. సో, చంద్రగుప్త 2 మీద మనకి ఆల్రెడీ క్వెషన్ కూడా రావడం జరిగిందనమాట. సో, ఎవరి టైంలో మనకి హుయెన్సాంగ్ అనే పర్సన్ మనకి రావడం జరిగిందని యూపీఎస్సీలో క్వెషన్ కూడా రావడం జరిగింది. ఓకేనా. సో, హిస్టరీ నుంచి ఎంత డెప్త్‌లో అడుగుతున్నారు మీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒకసారి చూసుకొని దాని తర్వాత ఫాలో అవ్వుకుంటూ మీరు కంప్లీట్ చేశారా లేదా టాపిక్‌ని. ఓకే. కీప్ ఆన్ గోయింగ్. సో, యూ హ్యావ్ టు మూవ్ యువర్ సెల్ఫ్. ఓకేనా. ఓకే. అండ్ కుమారగుప్త, స్కందగుప్త ఏం చేశారు, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఏం చేశారు, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా డివైడ్ చేసుకున్నారు, బుక్తిస్‌గా డివైడ్ చేసుకున్నారు, విషయాస్‌గా డివైడ్ చేసుకున్నారు. సో, ఈ అడ్మినిస్ట్రేషన్ మీద అడుగుతున్నారు. చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళు ఇంతమంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు, వీడికి ఇంతమంది పిల్లలు, వీళ్ళు ఇది చేసిండు, వాడు అది చేసిండు అని నేర్చుకుంటారు. ఎవడికి అవసరం రా? ఈ కింగ్‌కి ఇన్ని భార్యలు ఉన్నారు, వాళ్ళ పేర్లేంది, ఎవడికి అవసరం? అన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఆ భార్యలు ఎంబట పడి కింగ్‌కి ఇన్ని భార్యలున్నారు, వీళ్ళు ఇంత పెళ్లి చేసుకున్నారు అనుకుంటా మాట్లాడతారు. ఎవ్వడికి కావాలి? వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చెప్పు, అది డీసెంట్రలైజ్డ్‌గా చెప్పు, వాళ్ళ కింగ్‌డమ్ ఎట్లా డివైడ్ అయిందో చెప్పు, అది కావాలి కదా. నేర్చుకోండి. ఓకేనా. సో, ఏంటి ఎంతమంది భార్యలు అది కాదు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏంది, ఎకానమీ ఏంది, సొసైటీ ఏంది, రిలీజియన్ ఏంది, వాళ్ళు ఏం చేశారు, ఆర్ట్ ఏంది, ఆర్కిటెక్చర్ ఏంది, లిటరరీ ఏంది, సో, లైక్ సైన్స్ ఏం చేశారు. ఓకేనా. సో, సైన్స్ అనేది చాలా గోల్డెన్ ఏజ్‌గా మారడం జరిగింది అనమాట. సో, తెలుసుకోండి. సో, బిగినింగ్ ఆఫ్ ద స్ట్రక్చరల్ టెంపుల్స్ ఆఫ్ ద నగర స్టైల్ ఇక్కడ నుంచి రావడం జరిగింది. అండ్ కాళిదాస అండ్ శూద్రక అండ్ విశాఖదత్త, విష్ణు శర్మ సంబంధించిన లిటరేచర్ రావడం జరిగింది. ఓకేనా. ఆర్యభట్ట, వరహమీర అండ్ బ్రహ్మగుప్త అండ్ సుశృష్ట వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనే వాళ్ళు ఇక్కడ మనకి చూడడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ హర్షవర్ధనకు సంబంధించిన హిస్టరీ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రా. ఓకేనా. సో, నెక్స్ట్ రిలీజన్ అండ్ లిటరేచర్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏన్షియంట్ హిస్టరీ మాత్రమే. మీరు మొత్తం ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ చూస్తే ఇప్పుడు మనం ఏన్షియంట్ హిస్టరీ చూడడం మాత్రమే జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం మెడివల్ హిస్టరీ. సో, చోళా ఎంపైర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో, లైక్ ఇప్పుడు విజయలయ. సో, పొలిటికల్ హిస్టరీ ఏంటి, రాజరాజ 1 గురించి, రాజేంద్ర 1 గురించి, అండ్ చోళ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేశారు. సో, మండలం లైక్ ప్రావిన్సెస్, వల్నాడుస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్ దీనికి సంబంధించిన వల్నాడుస్ అంటే ఏంటి, అండ్ నాడుస్ అంటే ఏంటి, కుర్రమ్స్. సో, ఓకేనా. వాళ్ళ లోకల్స్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అవడం జరిగింది చోళ ఎంపైర్ నుంచి, విచ్ ఇస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. లైక్ ఉత్తరమేరు ఇన్స్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. డీటెయిల్ అకౌంట్స్ ఆఫ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పడం జరిగింది. ఓకేనా. సో, విలేజ్ అసెంబ్లీస్, కమిటీ సిస్టమ్. ఓకేనా. వాళ్ళే సొసైటీ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి. ఓకేనా. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానేట్, పొలిటికల్ ఏంటి, స్లేవ్ డైనస్టీ, ఖల్జీ డైనస్టీ, తుగ్లక్ డైనస్టీ, అండ్ నెక్స్ట్ సో సయీ డైనస్టీ, లోడీ డైనస్టీ. ఈచ్ డైనస్టీ గురించి సంబంధించిన క్రోనాలజీ అనేది నేర్చుకోండి. అందులో ఉన్న ఇంపార్టెంట్ కింగ్డమ్స్ అనే వాళ్ళ క్రోనాలజీ అనేది నేర్చుకోండి. ఓకేనా. సో, దాని తర్వాత బ్యాట్లో పానిపట్. సో, ఇట్లా క్రోనాలజీలోకి వెళ్ళండి. అండ్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, దీంట్లో చాలా ఉంటాయి. దివానీ అర్జ్ అని చెప్పేసి, దివానీ ఇన్షా అని చెప్పేసి, దివానీ రజలత్ అని. సో, దానికి సంబంధించిన టర్మినాలజీ మీరు నోట్ చేసుకున్నారా లేదా చూసుకోండి, మీకు గుర్తున్నాయా లేదా చూసుకోండి. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ గురించి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండో ఇస్లాం ఆర్కిటెక్చర్, యూజ్ ఆఫ్ ఆర్క్, డోమ్ అండ్ మోటార్ అండ్ మోనుమెంట్స్. సో, లిటరేచర్ ఇవన్నీ చదవాలిరా, మీరు చదవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మొఘల్ ఎంపైర్ సేమ్, బాబర్, హుమయూన్, అక్బర్. సో, నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మనకి రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో, నెక్స్ట్ జహంగీర్ గురించి కావచ్చు, లేకపోతే షాజహాన్ గురించి కావచ్చు, ఔరంగజేబ్ గురించి కావచ్చు. ఓకేనా. సో, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, మన్సబ్దారీ సిస్టమ్, జాగీర్దార్ సిస్టమ్. సో, ఈ సిస్టమ్స్ గురించి మీరు తెలుసుకోవాలి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఫాలో అయ్యారని చెప్పేసి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈ టైంలో చాలా పీక్ వెళ్ళడం జరిగిందనమాట, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది. ఓకేనా. సో, నెక్స్ట్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. భక్తి మూమెంట్స్ చాలా పర్సనాలిటీస్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో, నిర్గుణ స్కూల్, సగుణ స్కూల్ అండ్ సూఫీ మూమెంట్ అనే వాళ్ళు ఎవరు. సో, చిష్టి సిల్సా వెరీ ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ రా, ఓకేనా. సో ఈ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ అనేటివి, ఓకే. సో దీని మీద చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ శివాజీ అనే రైజ్ ఆఫ్ ద మరాఠా ఎంపైర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చదువుకోండి. ఎర్లీ లైఫ్ కాంక్వెస్ట్ ఏంటి, ఎవరెవరితో మనకి కాన్ఫ్లిక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అష్టప్రధాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇలాంటి టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరెవరు ఉన్న వాళ్ళు, సో అందులో ఉన్న వాళ్ళు చూడండి, సేనాపతి, కమాండర్, మంత్రి, ఇంటెలిజెన్స్, సో అండ్ పండితరావు రిలీజన్, పండితరావు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా ప్లే చేయడం జరిగింది, ఓకే. అండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది చౌత్, ఓకే. చౌత్ అనేది దేనికి సంబంధించింది, ఇది ఒక ల్యాండ్ రెవెన్యూ సంబంధించింది, టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ ద సో లైక్ మరాఠా రైట్స్ నుంచి చేయడం జరిగింది, ఓకేనా. సో అండ్ సర్దేశ్ ముఖి అడిషనల్ 10% ఆఫ్ ద సుప్రీం హెడ్ చూసారా. సో ఇలాంటి టర్మ్స్ అని మీరు చదువుకున్నారా లేదా చూసుకోండి, ఓకేనా. అండ్ రైజ్ ఆఫ్ విశ్వాస్, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి యూరోపియన్స్ రావడం జరుగుతుంది. ఇది ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి మాత్రమే బిడ్డ, ఓకేనా. సో చదువుకోండి. అండ్ పోర్చుగీస్ ఎలా వాళ్ళు వచ్చారు, డచ్ అనే వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, ఇంగ్లీష్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అనమాట, ఓకేనా. సో ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి ఇది లైక్ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అయిపోతుంది, ఓకేనా. సో దాంట్లో వరి లేదు, జస్ట్ అట్ ఈ టైం మాత్రం, ఓకేనా. సో ఇక్కడ వాళ్ళు రైజ్ అనేది ఎలా అవుతుంది అనే దగ్గర నుంచి మోడర్న్ హిస్టరీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఆంగ్లో ఫ్రెంచ్ రైవలరీ ఏంటి, టోటల్ కర్ణాటిక్ వార్స్ ఏంటి, అందులో ఉన్న ట్రీటీ ఏంటి, అందులో అవుట్పుట్ ఏంటి, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు చూసుకోండి, ఓకేనా. ఫస్ట్ కర్ణాటిక్ అని రావగానే మీకు అన్ని గుర్తు రావాలన్నమాట ఈవెంట్స్ అనేటివి. సెకండ్ కర్ణాటిక్ అయినా అన్ని ఈవెంట్స్ గుర్తు రావాలి, ఓకేనా. సో దాని తర్వాత కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్, అందులో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, ఓకేనా. సో బ్లాక్ హోల్ ట్రాజెడీ కావచ్చు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కావచ్చు, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కావచ్చు, సో రాబర్ట్ క్లైవ్ ఏం చేశారు, సిరోజ్ ఏం చేశారు, సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడ మీరు నేర్చుకున్నారు లేదో గుర్తుపెట్టుకోండి, ఓకే. దాని తర్వాత ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది జరిగింది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాంక్వెస్ట్ మైసూర్ కానీ, మరాఠాస్ కానీ, పంజాబ్ కానీ ఏ విధంగా జరిగింది, సో వాళ్ళ యొక్క అవుట్పుట్ ఏంటి, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, అందులో ఇంపార్టెంట్ ట్రీటీస్ ఏంటి, సో లెట్స్ గో ఆన్ రీడ్ ఆన్, ఓకే. నెక్స్ట్ బ్రిటిష్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ, రింగ్ ఆఫ్ ఇన్స్ పాలసీ, సబ్సిడరీ పాలసీ, డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్, ఏ విధంగా సో ఈ పాలసీని అవి చేశారు, ఎవరెవరు తీసుకొచ్చారు, హూ ఈజ్ అ పర్సనాలిటీ బిహైండ్ బ్రింగింగ్ దోస్ పాలసీస్ అనేవి కొంచెం చూసుకోండి. 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా చూసుకోండి. కాస్ ఆఫ్ రివోల్ట్, పొలిటికల్, ఎకనామిక్, సోషల్, మిలిటరీ అండ్ ఇమీడియట్ కాస్ అనేది చేశారు. అండ్ కీ సెంట్రల్ లీడర్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లీడర్ని వహించడం జరిగింది. కాన్పూర్లో, లక్నోలో, ఝాన్సీలో, బీహార్లో, ఓకేనా. ఇంపాక్ట్ అండ్ ఆఫ్టర్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858తో అక్కడ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రూల్ ఎండ్ అవ్వడం జరిగింది అండ్ క్రౌన్ టేక్ ఓవర్ చేయడం జరిగింది, ఓకేనా. సో చేంజ్ ఇన్ ఆర్మీ, పీల్ కమిషన్ ఇంక్రీజ్ ఇన్ ద యూరోపియన్ రేషియో, సో ఇలాంటి చేంజెస్ అని చేశారు. అవన్నీ మీరు నేర్చుకున్నారా లేదా చూసుకోండి. సో దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్లో చాలా చేంజెస్, సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్లో మనకి చూసినట్టయితే పర్మనెంట్ సెటిల్మెంట్, జమీందారీ సెటిల్మెంట్గా సో ఇలాంటివి తీసుకురావడం జరిగింది. రాయత్ వారి, మహల్ వారి అండ్ ఇలాంటి కొన్ని కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి చాలా కమిషన్స్ అనేవి తీసుకొచ్చారనమాట. సో మాక్ లెమినెట్స్, వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, సో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, సో ఈ ప్లీజ్ చదువుకోండి, ఇవన్నీ కవర్ చేస్తారా లేదా. సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి జరిగాయి. సో హిందూ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి రాజారామోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద అండ్ రామకృష్ణ మిషన్ అండ్ థియోసాఫికల్ సొసైటీ ఏంటి, ఓకేనా. లోవర్ క్యాస్ట్ అండ్ యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్స్ అనేవి చేశారు. సో ఇలాంటి పర్సనాలిటీస్ అనే వాళ్ళు ఏమేమి చేశారు. ఈవి రామస్వామి నాయకరన్ పెరియర్ మీద చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈవెన్ యూపీఎస్సీలో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, ఓకేనా. సో ముస్లిం ప్యారిసిక్ రిఫార్మ్స్ అనే వాళ్ళు ఎవరు తీసుకోవచ్చు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి, పర్సనాలిటీస్ ఏంటి, కమాన్ మేక్ నోట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రాక్ ద సిస్టమ్ అండ్ బ్లడీ క్రాక్ చేయండి రా ఏపీఎస్సీ యూప్ 2, ఓకే. అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, సో స్టేజెస్ అండ్ లైక్ కాంట్రిబ్యూటర్స్ ఏం చేస్తారు. సో ప్రీ ఇండియన్ అసోసియేషన్ కంటే ముందు ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సీ ఎలా ఉండేది. సో డిఫరెంట్ సొసైటీ, ఐఎన్సీ కంటే ముందు చాలా సొసైటీస్ అనేవి, చాలా అసోసియేషన్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది. 1885 అనేది సోల్గా మనకి ఐఎన్సీ అని ఫామ్ అయిన తర్వాత మూమెంట్ అనేది ఇంకా ఎరప్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికంటే ముందు ల్యాండ్ హోల్డర్ సొసైటీ, బ్రిటిష్ ఇండియన్ సొసైటీ, మద్రాస్ మహాజన సొసైటీ, పూనా సార్వజనిక్ సభ, సో ఇలాంటి ఐఎన్సీ కంటే ముందు అనమాట చాలా అసోసియేషన్, దానికి సంబంధించిన పర్సనాలిటీస్ ఎవరెవరు అనేది చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ 1885 ఫామ్ అయిన తర్వాత సో మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది, ఓకే. మోడరేట్ ఫేజ్ ఏంటి, ఎక్స్ట్రీమ్ ఫేజ్ ఏంటి, అందులో ఉన్న లీడర్స్ ఏంటి, సో అవన్నీ చూసుకోండి, ఓకే. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఫేజ్లో మనకి జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయి కదా. సూరత్ స్ప్లిట్ కానీ, పార్లమెంటరీ రిఫార్మ్స్ కానీ, గదర్ పార్టీ కానీ, హోమ్ రూలింగ్ మూమెంట్, లక్నో ప్యాక్ట్, ఓకే. అండ్ నెక్స్ట్ గాంధీ ఎరా స్టార్ట్ అవుతుంది. గాంధీ ఎరాలో మనకి చాలా మూమెంట్స్ అవుతాయి. ఏలి సత్య, రౌలట్ యాక్ట్, ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్, చౌరీ చౌరా ఇన్సిడెంట్, స్వరాజ్ పార్టీ అండ్ సైమన్ కమిషన్,
ఓకే. సో, స్వరాజ్ పాట ఓకే. సైమన్ కమిషన్, లాహోర్ సెషన్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్, దాన్ని మార్చండి, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అండ్ కమ్యూనల్ అవార్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఆగస్ట్ ఆఫ్ అండ్ క్రిప్స్ మిషన్ అండ్ దెన్ మనకి క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఓడో జరుగుతుంది. సుభాష్ చంద్ర బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, క్యాబినెట్ మిషన్ ప్లాన్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫార్మ్, ఆన్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో, చూసుకోండి ఇదంతా కవర్ చేసుకున్నారా లేదా క్రోనలాజికల్ ఆర్డర్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, ఓకే, అండ్ లింగ్విస్టిక్ ఆర్గనైజేషన్స్ అండ్ లిబరేషన్ ఆఫ్ ఫారెన్ స్టేట్స్. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హిస్టరీ అనమాట. సో ఇది జాగ్రఫీ. ఓకే. సో నెక్స్ట్ జాగ్రఫీ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో జాగ్రఫీ అండ్ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సో ఇది మనకి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ గురించి. సో సోలార్ సిస్టమ్ బేసిక్స్ నేర్చుకోండి, ఎర్త్ రొటేషన్ అండ్ టైం కానీ, అండ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ కానీ డిస్కంటిన్యూస్ అనేవి ఉంటాయి. అండ్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అందరి ఫ్యూచర్, జియోమార్ఫిక్ ప్రాసెస్ ఏంటి, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ ఏమేమి ఉన్నాయి, బ్లాక్ మౌంటైన్, ఫోల్డ్ మౌంటైన్స్, వాల్కనిక్ మౌంటైన్, టైప్ ఆఫ్ ప్లాట్యూస్ ఏంటి అండ్ టైప్ ఆఫ్ ప్లేన్స్ ఏంటి. ఓకే, చూసుకోండి. అండ్ టోపోగ్రఫీ, ఎరోషనల్ డిపోజిషనల్ ఫీచర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రివర్కి సంబంధించిన మనకి ఎరోషనల్ డిపోజిషనల్స్ ఉంటాయి. ఓకేనే. సో గ్లేషియర్స్ మనకి విండ్కి అండ్ కోస్టల్కి అండ్ గ్రౌండ్ వాటర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది చాలా సందర్భాలు అడిగిన ఉన్నాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్లైమేట్ ఒక స్ట్రక్చర్ ఏంటి, కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటి. ఓకేనా. సో అంతా చేసుకోండి. మేజర్ గ్యాసెస్, రోల్ ఆఫ్ వాటర్ వేపర్, డస్ట్ పార్టికల్, ఓజోన్స్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మ్యూజోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్కి, క్లైమేట్ చేంజ్కి ఈ స్పియర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మీ అందరికీ తెలుసా లేదన్న దాని మీద తప్పకుండా మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వెదర్ అండ్ క్లైమేట్ డైనమిక్స్, ఇన్సోలేషన్ ఆఫ్ ఎర్త్ హీట్, గ్లోబల్ ప్రెషర్ బెల్ట్స్, ప్లానటరీ విండ్స్, లోకల్ విండ్స్. సో ఇదంతా మీకు చదువుకోవాల్సింది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఓషన్ వాటర్ రిలీఫ్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ అండ్ సాలినిటీ ఎలా మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ మూమెంట్స్ ఆఫ్ ఓషన్ వాటర్, వేవ్స్, టైడ్స్, ఓషన్ కరెంట్స్. సో ఓషన్ కరెంట్స్ స్పెసిఫిక్ ఓషన్లో, అట్లాంటిక్ ఓషన్లో, ఇండియన్ ఓషన్లో మనకు ఉన్న వామ్ వాటర్ ఓషన్స్ ఏంటి, అండ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోండి. ఓకేనా. వాటి మూమెంట్స్ ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మనకి చూసినట్టయితే, సో ఇండియాకి సంబంధించిన మనకి హిమాలయస్ ఫస్ట్ చదువుకోండి. ఓకేనా. సో ఫిజియోగ్రఫీ అంతా మనకి హిమాలయస్ కావచ్చు, అండ్ నార్థన్ ప్లేన్స్, పెనిన్సులర్, వెస్టర్న్ ఘాట్స్, కోస్టల్ ప్లేన్స్ అండ్ ఇండియా లైక్ ఐలాండ్. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లైక్ జాగ్రఫీ కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. ఓకే. సో ఇదంతా మీరు ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్లైమేట్, డ్రైనేజ్, సాయిల్, వెజిటేషన్ అంతా కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇండియాతో పాటు అటు ఏపీ కూడా మీరు కవర్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టాను బేటా. సో చదువుకోండి. సో ఏపీ రివర్ సిస్టమ్ అండ్ సాయిల్ అండ్ సాయిల్స్ ఆఫ్ ఏపీ, న్యాచురల్ వెజిటేషన్, ఏపీ సంబంధించిన వెజిటేషన్ అండ్ న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దర్ మేనేజ్మెంట్ అండ్ కాన్సెప్ట్ స్పెసిఫిక్ డిజాస్టర్స్ ఇన్ ఏపీ అవంతా చదువుకోండి. ఓకే. జస్ట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్. ఇక్కడ నేనేం టీచ్ చేయడానికి రాలేదు. మీరు ఎలా చదువుకోవాలని నేను చెప్పడానికి వచ్చాను. ఓకేనా. ఎలా మీరు కంప్లీట్ చేసుకోవాలని దాని మీద నేను చెప్పడానికి వచ్చాను. కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి, అండ్ ఎకానమీ జాబ్, మినరల్ సోర్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న టైంలో అయితే. ఐరన్ ఓర్, కోల్, బాక్సైట్, మీకా అండ్ లైమ్ స్టోన్, ప్యారెట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియా అండ్ ఏపీతో మీరు కలిసి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో యురేనియం, తుమ్మలపల్లి, వైఎస్ఆర్ కడప వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో చూసుకోండి. సో పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, దిగోబి, అస్సాం అండ్ బాంబే, ఏపీ, కృష్ణా గోదావరి అండ్ బేసిన్, రిలయన్స్. ఓకేనా. సో అలా నేను పెట్టడం జరిగింది. మీరు మీ దగ్గర ఉన్న సోర్స్ తోటి చదువుకుంటూ ఒక ట్రాకింగ్ అనేది మెయింటైన్ చేసుకోండి దీన్ని యూస్ చేసుకొని. ఓకే. అండ్ అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీ, అగ్రికల్చర్ ప్యాటర్న్ ఏంటి, ఫార్మింగ్ టైప్స్ ఏంటి, క్రాపింగ్ సీజన్ సంబంధించినవి, మేజర్ క్రాప్స్. ఇది మేజర్ క్రాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్రాప్స్ ఇది కూడా మనకు అడుగుతాడు అనమాట. సో ఏపీ ఈజ్ కాల్డ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఓకే. సో అరకు వ్యాలీ ఇన్ ద ఏపీ మనకి ఏదైతే ఉందో టీ అండ్ కాఫీ ఉందో వెరీ చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే. అండ్ ఆల్సో మనకి లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ చిల్లీగా ఉండడం జరిగింది గుంటూరు అనేది. ఓకేనా. సో టర్మరిక్ మనకి దుగ్గిరాల. ఓకే. అండ్ మ్యాంగోస్. ఓకే. వెరీ ఇంపార్టెంట్. సో అలైడ్ యాక్టివిటీస్. సో నేను వెరీ ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వస్తుందో మనకు కూడా తెలియదు. సో అందుకే సో ఏది ఉన్నా మనం చదువుకోవాల్సిన బాధ్యత మనది. ఓకే. సో అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్. ఓకే. అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కానీ. సో అన్నీ చూసుకోండి. సో రైల్వేస్ కవర్ చేసుకోండి, మా వాటర్ వేస్, పోర్ట్స్, ఎయిర్ వేస్, టూరిజం ఇన్ ఏపీ, రిలీజన్ టూరిజం, ఎకో అండ్ హెరిటేజ్ టూరిజం ఎలా చేస్తారు, ఏం చేస్తున్నారు, వాటికి సంబంధించిన స్కీమ్స్ ఏంటి చూసుకోండి. అండ్ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించింది ఏంటి. సో ఇవన్నీ చూసుకోండి. ఇండియా గ్లోబల్ ర్యాంకింగ్స్ అండ్ ఏపీ సంబంధించిన కొన్ని ఏమైనా ర్యాంకింగ్స్ వస్తాయి కూడా చూసుకోండి. ఓకేనా. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రిలేటివ్ టు దేర్ అదర్ స్టేట్స్ అనేది కూడా.
అండ్ డెమోగ్రఫిక్ టోటల్ పాపులేషన్ డెన్సిటీ, సెక్స్ రేషియో, లిటరసీ రేట్. సో ఇవంతా మీరు ఇండియాతో పాటు ఏపీ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి సెన్సస్ అనేది మనకి జరిగింది కదా, సో రీసెంట్ సెన్సస్ కనుక మీకు రిలీజ్ అవుతే మాత్రం సో అందులో నుంచి మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్. సో అండ్ ఓకే, ఇది ట్రైబల్ లింగ్విస్టిక్ గ్రూప్స్. సో ఏమేమి ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ట్రైబల్ గ్రూప్స్, మేజర్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, ట్రైబ్స్ ఆఫ్ ఏపీ, ఇది ఇంపార్టెంట్. ఇందులో నుంచి మీకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇండియాలో మనకి 75 ఉండడం జరిగింది. సో అందులో మనకి ఏపీలో మనకి పీవీటీజెస్గా ఉండడం జరిగింది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఇండియన్ సొసైటీ. ఓకే, ఇండియన్ సొసైటీ. సో ఇది కూడా చూసుకోండి. సో ఫ్యామిలీ ఇక్కడ కవర్ చేసాము, అండ్ మ్యారేజ్ కూడా ఇక్కడ కవర్ చేసాము, అండ్ కిన్షిప్ ఇక్కడ కవర్ చేసాము. సో అండ్ క్యాస్ట్, ట్రైబ్, ఎథనిసిటీ, క్యాస్ట్ సిస్టమ్ ఏంటి, ట్రైబ్ ఏంటి, అండ్ ఎథనిసిటీ, రిలీజన్ ఏంటి, ఇందులో ఉన్న టోటల్ ఎవ్రీథింగ్ మీరు కవర్ చేసుకున్నారా లేదా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. అండ్ ఉమెన్ యొక్క థింగ్ ఏంటి అండ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ద ఉమెన్ స్టేటస్, ఏన్షియంట్లో, మెడివల్లో, మోడర్న్లో, అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్యాట్రియార్కీ అండ్ జెండర్ సోషలైజేషన్, అండ్ చేంజింగ్ ద రోల్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద కంటెంపరీ సొసైటీలో, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వర్క్ ఫోర్స్ ఏంటి, పార్టిసిపేషన్ ఏంటి, పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏంటి, ఉమెన్ మీద మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సొసైటీ, క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం. సో వాళ్ళ యొక్క డెఫినేషన్, కాన్సిక్వెన్సెస్, పొలిటికల్ ఆఫ్ లైక్ ఆ వైలెన్సెస్, అట్రాసిటీస్, అవంతా మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, అండ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ దాని మీద కానీ. ఓకే, సో డౌరీ సిస్టమ్, డౌరీ డెత్. సో వాటికి సంబంధించిన ఏమైనా యాక్ట్స్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్. సో దీస్ ఆర్ ద టోటల్ మనకి సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్. సొసైటీ మీద చాలామంది ఏమంటారు, ఇండియన్ సొసైటీలో ఎక్కడి నుంచి అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని అనుకుంటూ ఉంటారు. సో సొసైటీ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఓకేనా. సో ఒకవేళ ఫ్యాక్చువల్గా అడిగితే మాత్రం కొంచెం ప్రాబ్లమేటిక్గా వారచ్చు. బట్ ఒక అనాలిసిస్ ప్రకారంగా క్వశ్చన్ ఏమైనా అడిగితే మాత్రం అది మీకు ఈజీ అవుతుంది, బికాస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఓకే, సో అండ్ వెల్ఫేర్ మెకానిజం. సో ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో, సో లైక్ కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ కానీ, కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ కానీ ఉండడం జరిగింది. ఓకేనా. సో లైక్ కాన్స్టిట్యూషన్ అండ్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి ఏం ప్రొవైడ్ చేశారు, ఎలా ప్రొవైడ్ చేశారు, అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైక్ ఏం చేసింది, సో వాట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ దే హ్యావ్ బ్రాట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ బీసీస్ కానీ, అండ్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్, డిసేబుల్డ్ అండ్ చిల్డ్రన్. ఓకేనా. సో ఇవంతా మీరు కాన్స్టిట్యూషనల్ పరంగా మనము ఈ పర్టికులర్ వనరబుల్కి సంబంధించిన లైక్ వాళ్ళకి మనం ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కాన్స్టిట్యూషనల్గా అనేది చదువుకోవాలన్నమాట. ఓకేనా. సో డిజేబుల్డ్, చిల్డ్రన్, సో వాళ్ళు ఏ విధంగా ప్రొవైడ్ చేసుకోవాలనేది. సో దీస్ ఇంపార్టెంట్ పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి, వాటికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ఏపీ సంబంధించింది కావచ్చు. ఒకవేళ ఇది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మ్యాచ్ అవ్వకపోతే తీసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో ఏమేమి తీసుకొచ్చారు అనేది కొంచెం చూసుకొని అప్డేట్ చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో కరెంట్ అఫైర్స్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మేజర్గా మీకు ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, బయలాటరల్ రిలేషన్స్, లైక్ ఈ G20, G7, బిమ్స్టెక్, సో క్లైమేట్ చేంజెస్ మీద కాన్ఫరెన్సెస్, అండ్ సైన్స్ అండ్ టెక్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా మీకు. ఎలాగో మీకు పేపర్ 3లో కూడా మీకు 75 మార్క్స్ ఉంది కాబట్టి, సో సైన్స్ అండ్ టెక్ అనేది కూడా సపరేట్గా చేయడం జరిగింది. ఇది ఇక పక్కనే ఉంది. సో ఇది మీకు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన చెక్ లిస్ట్ అనమాట. ఓకే, సో ఓకేనా, చదువుకోండి. సో దిస్ ఈజ్ నేషనల్ కరెంట్ అఫైర్స్. సో మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా వస్తే, అవార్డ్స్ కానీ, ఎకనామీకి సంబంధించిన ఈ హానర్స్ పర్సన్ ఇన్ న్యూస్. సో అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డిఆర్డిఎంఎస్ఎల్, ఇస్రో మిషన్స్. ఓకే, అండ్ ఇక్కడ స్టేట్కి సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఐ విల్ ట్రై టు డూ ద స్టేట్ ఆఫ్ ఏపీ కరెంట్ అఫైర్స్ చేయడం చూస్తాను. మీకు ఎలాగో నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఏపీ కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ కావాలంటే చెప్పండి. సో నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో నాకు ఒకసారి కామెంట్స్ అయితే పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ మందికి రిక్వెస్ట్ ఏమైనా ఉంటే ఐ విల్ ట్రై టు డూ ద కరెంట్ అఫైర్స్. సో అంటే నేను చేసి దాన్ని లాంచ్ చేయడానికి కానీ, ఏదైనా మీరు కొంచెం వర్క్ పెడతాను కాబట్టి, సో దాన్ని మీరు పర్చేస్ చేసుకునే విధంగా కూడా ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. సో మీకు వీలైన విధంగా మీరు లైక్ చదువుకునే విధంగా నేను చేయడానికి రెడీ. సో ఏపీ ఎకానమీ బడ్జెట్, ఏపీ కల్చర్, సో అవార్డ్స్, పర్సన్ ఇన్ న్యూస్. సో చూసుకోండి ఇవంతా. అండ్ మెంటల్ ఎబిలిటీ ఇక్కడ ఏం జరిగింది, ఏమేమి కవర్ చేయాలి, సో ఇదంతా ఇచ్చాను ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పేపర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద
సో మన మెయిన్స్ కూడా కవర్ చేసుకున్నాం, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో రైట్, దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ ద టోటల్ లైక్ పేపర్ 1కి సంబంధించిన ఆల్మోస్ట్ చెక్ లిస్ట్ అనమాట. ఇలా మీరు కవర్ చేసుకుంటే పేపర్ 1 సిలబస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో యూ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ ట్రాకింగ్ సిస్టమ్. సో ఇది మీకు ఒక రివిజన్ లాగా కూడా ఉపయోగపడవచ్చు. ఓకేనా? ఎస్, అండ్ దిస్ ఈస్ వేర్ లైక్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ లైక్ చెక్ లిస్ట్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కవర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మెయిన్స్ అనేది మనకి ఇంకెక్కువ సిలబస్ ఉంటుంది కదా, అది మీరు కవర్ చేసుకోవాలి కదా మరి. ఓకేనా? సో పేపర్ 1లో మనకి 150 మార్క్స్, పేపర్ 2 కూడా మన 150 మార్క్స్. అండ్ పేపర్ 1లో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? టోటల్గా 2 సెక్షన్స్ ఉన్నాయి. అండ్ పేపర్ 2లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? అందులో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ఎ వెరీ వాస్ట్ సిలబస్. అదంతా కవర్ చేసుకుందామా లేదా తెలుసుకోవాలి కదా. సో దెన్ ఐ ప్రిపేర్ దిస్ పర్టికులర్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ యూ. ఓకేనా? సో చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో చదివారా లేదా టిక్ చేసుకోండి. ఓకేనా? టిక్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకేమైనా పాయింట్ నేను ఇక్కడ మిస్ అయ్యి ఉంటే మీరు వాల్యూ అడిషన్ చేసుకోండి పక్కన. ఓకేనా? సో ఇక్కడనే మీకు రివిజన్ అయిపోయేటట్టు చూసుకోండి. ఓకేనా? సో మీరు సొంతంగా నోట్స్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నారో అప్పుడు మాత్రం మీరు ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు టాపర్స్ కనుక మీరు చూసినట్టయితే వాళ్ళు సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ తోటి లైక్ క్రాక్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం పేపర్ 1లో మనకి ఏముంటుంది? పేపర్ 1లో సెక్షన్ ఏ ఏముంటుంది మనకి? సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ ఉండడం జరుగుతుంది. మనం సపరేట్గా ఏపీ హిస్టరీ చదువుతాం. దీనికి ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్? 75 మార్క్స్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి సెక్షన్ బి ఏముంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్. దానికి ఎన్ని మార్క్స్? 75 మార్క్స్. ఓకేనా? సో మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో క్లియర్ కట్గా మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు పాలిటీలో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. 75 వచ్చే ఉండాలి, కానీ మీరు కంప్లీట్ చేశారు అన్ని టాపిక్స్ చూసుకోండి. ఓకేనా? సో దిస్ ఆల్ అబౌట్ ద లైక్ ఇప్పుడు మెయిన్స్కి సంబంధించిన ఒకసారి చూద్దాము. ఓకేనా? సో పాలిథిక్ ఏజ్, మిజోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, మెగాలిథిక్ ఏజ్, వాటిలోని ఫీచర్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటి ఇక్కడ కవర్ చేశాను. నెక్స్ట్ శాతవాహనాస్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో శాతవాహనాస్ గురించి మనము చదువుకుంటాం కాబట్టి సో ఇది ఏపీ హిస్టరీస్. సో వాళ్ళ యొక్క ఆరిజిన్ ఏంటి, ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఇక్కడ పెట్టాను చూడండి, హతిగుంప, మేకధోని అండ్ బట్టిప్రోలు. సో మీరు వాటి గురించి ఇన్ డీటెయిల్గా మీ స్టాండర్డ్ బుక్స్లో చదువుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వాళ్ళ యొక్క నిమ్నాస్టిక్స్ కాయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. శాతవాహన సంబంధించిన టైంలో కాయిన్స్ అనేది చాలా బయటపడడం జరిగింది. ఓకేనా? సో ఎస్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ పొలిటికల్ హిస్టరీ, ఎవరెవరు రూల్ చేశారు అండ్ చూసుకోండి. సిమ్ముఖ, కృష్ణ, శాతకర్ణి 1. సో అండ్ హాలా, గౌతమిపుత్ర శాతకర్ణి, వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ కదా గౌతమిపుత్ర శాతకర్ణి. తన టైంలోనే కదా మనకి ఆల్మోస్ట్ మనకి చాలా పీక్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట కింగ్డమ్ అనేది. తన యొక్క టైటిల్స్ అనేది కూడా చాలా సందర్భాలు అడిగారు. అండ్ వశిష్ఠ పులమని నేను యజ్ఞశ్రీ శాతకర్ణి నేను పులం ఈ 3. ఓకే, ఎలా ఎండ్ అయ్యారు ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదువుకోండి. అండ్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా డివైడ్ చేసుకున్నారు, వాళ్ళకి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ట్యాక్స్ సిస్టమ్ ఏంటి, వాళ్ళకి ఎకానమీ అనేది ఎలా ఉండేది, గిల్స్, స్ట్రెయినిస్, సో ఓడి, అంకర, కుల, ఇది చాలామంది ఉంటారు ఇంకా. ఓకేనా? ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? గిల్స్ వాళ్ళకి సపరేట్గా పేర్లు ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఓకేనా? సో పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రోమన్ వాళ్ళతో ట్రేడ్ అని చేశారు. సో అండ్ సొసైటీ అనేది రిలీజన్ ఏ విధంగా ఉండేది. ఓకేనా? సో ఇది ఇలా ఇవన్నీ ఇదంతా మీకు ఒక ట్రాకింగ్ లాగా అనమాట. సొసైటీ, రిలీజన్, బుద్ధిజం, లిటరేచర్ అండ్ ఇక్ష్వాకులు. ఓకేనా? ఆరిజిన్, పొలిటికల్ హిస్టరీ. సో అండ్ నెక్స్ట్ వాళ్ళ సొసైటీ ఏంటి, ఏం చేశారు, ఇట్స్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ విష్ణుకొండీస్, వాళ్ళ సోర్సెస్ ఏంటి, వాళ్ళ క్యాపిటల్ ఏంటి, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, ఇక్కడ పొలిటికల్ హిస్టరీ, ఎవరెవరు రూల్ చేశారు. సో ఓకే, మాధవర్మ 1, మాధవర్మ 2 అండ్ గోవిందవర్మ అండ్ మాధవర్మ 4. రిలీజన్, ఎడ్యుకేషన్, ఆర్ట్, గట్టికా, వెరీ ఇంపార్టెంట్. ఇది ఎస్టాబ్లిష్డ్ వేదిక్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ గట్టికాస్. ఓకేనా? సో ఈ గట్టికాస్ ఇప్పుడు మనకి గట్కేసర్గా మారిందని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో హైదరాబాద్లో మనకి అవుట్స్కట్ ఏరియా అనమాట గట్కేసర్ అనేది. ఓకే, అండ్ ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి. సో వీళ్ళ పొలిటికల్ హిస్టరీ ఏంటి, వీళ్ళ ఆరిజిన్ ఏంటి. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ ఐ హ్యావ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ హియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆంధ్ర చోళాస్. ఓకే,
సో రేనేటి చోలాస్ వీళ్ళ మీద ఆల్రెడీ క్వశ్చన్ అడగడం జరిగింది అనుకుంటా. ఈవెన్ ఐ విల్ ట్రై టు గివ్ ద పీవైక్యూస్, ఓకేనా. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంతవరకు కండక్ట్ చేసిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను అన్ని గ్యాదర్ చేసి పెట్టాను. సో అవన్నీ మీకు పీవైక్యూస్ రూపంలో నేను వీడియో రూపంలో చేయడానికి రెడీగా ఉంటాను. సో బట్ ఏంటంటే ఐఎమ్ పుట్టింగ్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కదా. సో దాన్ని ఒక కోర్స్ లాగా లాంచ్ చేద్దామా లేదా అని చూస్తున్నాను అనమాట, ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ అలా మీకు కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఐ విల్ లెట్ మీకు అవసరం ఉందా లేదా తెలిస్తే నేను దాన్ని చేయడానికి నేను రెడీగా ఉంటాను. అండ్ ఓకేనా. అండ్ వెల్నాటి చోలాస్ అండ్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీ సంబంధించింది అనమాట. అండ్ కాకతీయాస్ డైనాసిటీ అండ్ వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ ఏంటి, ఓకే. సో ఇప్పుడు మనము సెకండ్ పార్ట్లోకి రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు టోటల్ 5 టాపిక్స్ ఉన్నాయి కదా మనకి సెక్షన్ ఏలో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో టోటల్ 5 టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ టాపిక్. సో అలా చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని అలా నేను డీకోడ్ చేసేసి మీకు ఒక ట్రాకర్ లాగా పెట్టానండి, ఓకేనా. సో యూటిలైజ్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్, ఓకేనా. సో కాకతీయ డైనాసిటీ గురించి చదవండి, వాళ్ళ సొసైటీ ఏంటి, వాళ్ళ రూలర్స్ ఎవరు, అండ్ పోస్ట్ కాకతీయ తర్వాత వచ్చిన కొంతమంది మైనర్ డైనాసిటీస్, ముస్లిం నాయకస్, రేచల పద్మనాయకాస్, ఓకేనా. దాని తర్వాత రెడ్డి డైనాసిటీ సంబంధించింది, ఓకేనా. సో రూలర్స్ గురించి, వాళ్ళకి ఎకానమీ ఏంటి, లిటరేచర్ ఏంటి, ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో గోల్డెన్ ఏజ్ ఫర్ ద తెలుగు లిటరేచర్. సో ఓకే, సో వెరీ 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 డ్యామ్ ఇంపార్టెంట్గా మారడం జరిగిందన్నమాట. అండ్ విజయనగర ఎంపైర్, సో పొలిటికల్ హిస్టరీ ఏపీ కంటెక్స్లో అనేది చాలా ఇంపార్టెంట్గా అనమాట, ఓకేనా. సో ఈజ్ ఆల్ అబౌట్ ద మనకి సెకండ్ పార్ట్ అనమాట. నెక్స్ట్ మనకి ఏం జరుగుతుంది, సో ఓకే, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ లిటరేచర్, అలసాని పెద్దన్న నందిత్యం మన్న, సో ఓకేనా. సో మల్లన్న గారి గురించి అండ్ దుర్జతి అండ్ అయ్యల్ల, సారీ ప్రొనౌన్సియేషన్ తొందరగా రావట్లేదు. సో రామభద్ర గారి గురించి, ఓకే ఓకే ఎస్. అండ్ సో దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద కృష్ణదేవరాయ గారి సంబంధించిన కోర్టులో ఉండడం జరిగింది, ఓకే. అండ్ నెక్స్ట్ లేపాక్షి టెంపుల్ ఆర్కిటెక్చర్ కావచ్చు, అండ్ తాడిపత్రికి సంబంధించిన బుగ్గ రామలింగేశ్వర టెంపుల్ కావచ్చు. సో ఈ టెంపుల్స్ గురించి కూడా చాలా సందర్భాలు అడిగారండి. ఎక్కడికల్లా ఒకటి ఉన్నది, సంథింగ్ ఫేమస్ టెంపుల్, సంథింగ్ లార్జెస్ట్ టెంపుల్, సంథింగ్ ఓల్డెస్ట్ టెంపుల్ రిలేటెడ్ టు ద పర్టికులర్ డైనాసిటీకి సంబంధించినవి, ఓకేనా. ఇక్కడ నుంచి మనకి థర్డ్ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ నుంచి, ఓకేనా. లైక్ ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ ద కంపెనీ, 1857 రివోల్ట్, ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇదంతా మనకి పేపర్ 1లో ఉన్న సెక్షన్ ఏలో మనకి థర్డ్ టాపిక్ అనమాట, ఓకే. సో ఎస్, సో దీస్ ఆల్ ఆర్ ద టాపిక్స్. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్, సో చీరాల పేరాల మూమెంట్ బై దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, సో టైటిల్ ఆంధ్రరత్న. సో వీళ్ళ గురించి అడిగారండి. సో పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహ అండ్ పెద్దనాయుడు నో ట్యాక్స్ క్యాంపెయిన్ అండ్ రంప రెబిలియన్, సారీ, ఓకేనా. సో నెక్స్ట్ సివిల్ డిసోబీడియన్ మూమెంట్ అనేది ఏ విధంగా జరిగింది. సో సాల్ట్ సత్యాగ్రహాన్ని ఇన్ ఆంధ్ర కీ లీడర్స్ కొండ వెంకటప్పయ్య అండ్ టంగురెడ్డి ప్రకాశం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ శిబిరామ్స్, సో మిలిటరీ స్టైల్ క్యాంప్స్ ఆఫ్ సత్యాగ్రహస్, ఓకేనా. వైలెంట్ ప్రొటెస్ట్ ఇన్ ఆంధ్ర, తెనాలి బాంబ్ కేస్ అండ్ భీమవరం ఇన్సిడెంట్స్, ఇవన్నీ చదువుకోండి, ఓకే. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్రొనాలజీ. నేషనలిస్ట్ పోయట్ అండ్ రెవల్యూషనరీ లిటరేచర్ గరిమెల్ల సత్యనారాయణ, రాయప్రులు సుబ్బారావు, శ్రీశ్రీ గారు, గుర్రం జాషువా గారు, ఓకే. ఎస్. సో గుర్రం జాషువా గారి గురించి ఈసారి అడుగుతారేమో అని నాకు అనిపిస్తుందండి. సో ప్లీజ్ లెట్ రీడ్ అబౌట్ హెమ్, ఓకే. అండ్ నెక్స్ట్ కొన్ని సమ్ ఆఫ్ ద నాటక సంస్థలు, థియేటర్కి సంబంధించిన ఉమెన్ పార్టిసిపేషన్, దుర్గాబాయి దేశ్ముఖ్, దువ్వారి సుబ్బమ్మ, పోనక కనకమ్మ, ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ 4 ఇదంతా అనమాట, ఓకే. ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ద ఆంధ్ర మూమెంట్, ఆరిజిన్ అండ్ కాస్ ఆఫ్ ద ఆంధ్ర మూమెంట్, రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభ, ఓకే ఓకే ఎస్. ఇది చాలా ఇంపార్టెంట్గా మారుతుందండి మీ అందరికీ, ఓకేనా. ఫోర్త్ అనేది మనకి ఆంధ్ర మూమెంట్, దాని మీద మనకి అడగడానికి చాలా ఛాన్స్ ఉండొచ్చు. ఫస్ట్ ఆంధ్ర మహాసభ, సెకండ్ ఆంధ్ర మహాసభ, థర్డ్ ఆంధ్ర మహాసభ, దాని తర్వాత శ్రీబాగ్ యాక్ట్, వాళ్ళ కాంటెక్స్ట్ ఏంటి, సిగ్నేచర్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి, అండ్ ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ ద మూమెంట్స్ ఎవరు ఉండడం, కొండ వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ, ఓకేనా. సో పట్టాభి గారు కానీ, ఓకేనా. అండ్ కృష్ణారావు గారు కానీ. సో ఎడిటర్ ఆఫ్ ద కృష్ణ పత్రిక, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ షేపింగ్ ద పబ్లిక్ ఒపీనియన్. సో రోడ్ ద హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ద ర్యాన్ ఫర్ ఐఎన్సీ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ ఇన్ ద 1939. సో ఇలా ఒక్కొక్క పర్సనాలిటీ వాళ్ళ సంబంధించిన చేయడం జరిగిందండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ లైబ్రరీ మూమెంట్ అండ్ ఫోక్ కల్చర్ చేశారు, ఓకే. ఎవరెవరు ఉన్నారు ఏంటి, రోల్ ఆఫ్ ప్రెస్ ఏంటి, ఆంధ్రపత్రిక, కృష్ణ పత్రిక, వివేకవర్ధిని, గోల్కొండ పత్రిక, లైబ్రరీ మూమెంట్, కొమ్మరాజు, వెంకట లక్ష్మణ, అయ్యంకి వెంకట రమణయ్య. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్స్, ఓకేనా. యూజ్ ఆఫ్ బుర్రకథ, హరికథ, వీధి నాటకం,
ఎలా చేశారన్నది. అండ్ ఈవెంట్స్ ఆఫ్ ద లీడింగ్స్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఆంధ్ర స్టేట్ కమిటీస్ ఏమేమి చేశారు, ఎస్కే దారి జేవీపీ కమిటీ ఎడ్యుకేషన్ ఏమేమి స్టార్ట్ చేశారు, స్వామి సీతారాం ఫాస్ట్గా వచ్చి పొట్టి శ్రీరాములు ఫాస్ట్ కానీ అండ్ మ్యారడన్ చనిపోవడం జరిగింది ఆఫ్టర్ 58 days ఆఫ్ ఫాస్టింగ్ తర్వాత. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఆ ఫార్మేషన్ తర్వాత నెహ్రూ అనౌన్స్మెంట్ వామ్చి కమిటీ తర్వాత ఫార్మేషన్గా మనకి October 1st 1953 ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్గా మనకి ఆంధ్ర రాష్ట్రంగా మనకి రావడం జరిగిందనమాట. ఓకే, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంగా మనకి రావడం జరిగింది. ఓకే, కర్నూలు మనకి యాజ్ పర్ శ్రీబాగ్ యాక్ట్గా పెట్టడం జరిగింది. హైకోర్టు గుంటూరు, ఫస్ట్ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ గవర్నర్. నెక్స్ట్ టాపిక్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1956 నుంచి 2014 వరకు జరిగిన ఇంపార్టెంట్ విశాలాంధ్ర మూమెంట్ కావచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ ఏమేమి చేశారు, అండ్ నెక్స్ట్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. సో ఇది తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అన్ని ఈవెంట్స్ అనమాట ఇక్కడ మనకి ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో మీరు అన్ని చదవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈవెంట్స్ అయితే మీరు చదువుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో కీ ప్రొవిజన్స్ ఏంటి, అందులో ఉన్న ముల్కీ రూల్స్ ఏంటి, క్యాబినెట్ పోర్ట్ఫోలియో, ఎడ్యుకేషన్, రెవెన్యూ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది November 1st 1956 మనకి జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. క్యాపిటల్, ఫస్ట్ మినిస్టర్, ఫస్ట్ గవర్నర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి మీరు చదువుకోవాలి కంపేర్ చేసుకొని. ఓకేనా. సో 1956 నుంచి 2014 వరకు జరిగిన ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్, జై తెలంగాణ మూమెంట్ కానీ, ఆంధ్ర మూమెంట్ కానీ, సో వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ 371 ఈవెంట్ కావచ్చు, ముల్కీ రూల్స్, కీ లీడర్స్, రెజల్యూషన్స్, తెలుగుదేశం పార్టీ రైజ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్ 2001 నుంచి 2014 వరకు. సో ఇవన్నీ చదువుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో శ్రీకృష్ణ కమిటీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పాస్ అవుతుంది. అపాయింటెడ్ డే ద స్టేట్ వాస్ officially bifurcated on June 2nd 2014. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ విచ్ వాజ్ ఫర్ ద పేపర్ 5 ఆఫ్ యువర్ టాపిక్. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి సెక్షన్ బి అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి పాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఆల్మోస్ట్ మీకు 40 minutes పైన ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను, ఓన్లీ ఇదే. సో చూడండి, దిస్ ఓన్లీ వన్ డాక్యుమెంట్ యూ నీడెడ్ టు కంప్లీట్ ద సిలబస్. ఓకేనా. నేను స్టాంప్ గుద్ది చెప్తున్నానండి, నేను బల్ల గుద్ది చెప్తున్నాను. అదేంటంటే ఇది కనుక మీరు ఫాలో అయ్యారా, మీరు మిగతా పోటీదారుల కంటే మీ యొక్క పర్టికులర్ ప్రిపరేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది మాత్రం నేను కుండబద్ది చెప్పగలను. ఓకేనా. సో ఎవరైతే ఒక సిస్టమేటిక్ వేగా చదువుతారో, ఆ సిస్టమేటిక్గా వేగా చదవడానికి నేను ఇక్కడ ఉన్నాను, మీకు హెల్ప్ చేయడానికి నేను తీసుకొచ్చాను. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రీడ్, హౌ యూ రీడ్ అండ్ హౌ టు ప్రిపేర్ టు క్రాక్ ద ఎగ్జామ్. ఓకేనా. సో అందుకే నేను ఊరికి పెట్టుకోలేదు పవన్ PYQs, క్రాక్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ కాంకర్ ఎవ్రీ గోల్ అని చెప్పేసి. ఓకేనా. ఒక డ్రీమ్ తోటి వచ్చాను, ఒక లోపల ఇది తోటి రావడం జరిగింది. ఓకే. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకోండి ఇవంతా. ఓకేనా. కంపెనీ రూల్ ఎలా జరిగింది, క్రౌన్ రూల్ ఎలా జరిగింది, సో ఇదంతా చదువుకోండి. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఓకే, ప్రియాంబల్, ఫండమెంటల్ రైట్స్, దాని తర్వాత DPSPs కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చదువుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా. సో మనము ఇండియన్ పాలిటీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు లక్ష్మీకాంత్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో మీకు EPPSC Group 2లో మెన్షన్ చేసిన సిలబస్లో ఉన్నది చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో మీకు ఆల్మోస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టోటల్గా 5 టాపిక్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ 5 టాపిక్స్ని మీరు ఇన్ డీటెయిల్గా చదువుకోండి. నేను ఇన్ డీటెయిల్గా మీకు కవర్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఎస్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్. ఓకేనా. ఎస్, వాల్యూ ఆఫ్ ద వర్డ్, వెట్ ఆఫ్ పవర్స్, వైస్ ప్రెసిడెంట్. సో ఇవి మీరు ఇన్ డీటెయిల్గా చదువుకుంటే అవే సరిపోతుందండి. ఓకే. సో దిస్ సెకండ్ టాపిక్, దిస్ థర్డ్ టాపిక్. ఓకే. హైకోర్ట్స్ అనేవి ఎలా రన్ అవుతున్నాయి, ఏం చేస్తున్నారు, జ్యుడిషియరీ ఏంటి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కానీ, ఓకే, అండ్ కమిటీస్ ఆన్ ద సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, వాటికి సంబంధించిన రాజమండ్రి కమిటీ, సర్కారియా కమిషన్. ఓకే. అండ్ స్టాచ్యూర్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, ఏం తీసుకొచ్చారు ఏంటి అనేది చదువుకోండి. ఓకేనా. సో 73rd and 74th సంబంధించినవి ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. అందులో ఉన్న ఇంపార్టెంట్ కమిటీస్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదువుకోవడం బెటర్ అనమాట. ఓకే. ఈ PDF అనేది మీకు టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రాక్ చేసుకోండి. ఓకే. 74th సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇది ఒక ట్రాకింగ్ లాగా అనమాట.
ఓకేనా. అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది స్పెషల్ పేస్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్ట్లో మనకి ఏపీ పంచాయత్ యాక్ట్ 1994లో తీసుకొచ్చారు. ఇప్పుడు కరెంట్ స్ట్రక్చర్ అనేది ఏముంది, కరెంట్ స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ చేస్తారో అదొకసారి మీరు చూసుకోవాలి. సో దిస్ ఈజ్ టోటల్లీ ఎండెడ్ విత్ ద పేపర్ 1 అనమాట. సో పేపర్ 1లో మనకి టోటల్ 2 సెక్షన్స్ ఉన్నాయి, ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అనమాట. ఓకేనా. సో ఏపీ హిస్టరీ మనకి 75 మార్క్స్ అండ్ పాలిటీ హిస్టరీ 75 మార్క్స్. ఇందులో ఉన్న 5 టాపిక్స్ టోటల్ 10 టాపిక్స్ నేను క్లియర్ కట్గా ఇక్కడ మీకు డీకోడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం పేపర్ 2కి వెళ్ళడం జరుగుతుంది. పేపర్ 2 ఈజ్ ఆల్ అబౌట్ ద ఎకానమీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, అండ్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్, నేషనల్ ఇన్కమ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ పెట్టాను. సో చదువుకోండి. ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, సో ఫైనాన్షియల్ రిసోర్సెస్, నీతి ఆయోగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, సో మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్, సో ఇవన్నీ మీకు ఎకానమీ అనేది చాలా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే సబ్జెక్ట్ చాలామందికి. ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే చిన్న 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 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి అర్థం చేసుకోండి. ఓకేనా. ఒక్కొక్కటి చిన్న చిన్న పార్ట్గా డివైడ్ చేసుకోండి. అదే నేను ఇక్కడ చేశాను. సో మీరు దానికి సంబంధించినవి చేసుకోండి. ఓకేనా. సో మనీ సప్లై ఏంటి, సో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటి, ఇండియన్ ఫిజికల్ పాలిటీ, ఇప్పుడు బడ్జెట్ కాంపోనెంట్స్ అంటే మీకు అన్నీ తెలియాలన్నమాట. ఫస్ట్ బడ్జెట్ కాంపోనెంట్స్ ఏంటి ఎన్నో తెలుసుకున్న దాంట్లో. ఓకేనా. అందులో మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూకి క్యాపిటల్కి తేడా ఏంటి అనేది అర్థం చేసుకోండి ఫస్ట్. అండ్ ఫిజికల్ డెఫిసిట్ మీనింగ్ ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ మీనింగ్ ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ మీనింగ్ ఏంటి, ఎఫెక్టివ్ డెఫిసిట్ మీనింగ్ ఏంటి, ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని మీద మనకి యూపీఎస్సీలో మనకి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫార్ములాస్ అప్లై చేయించాడు. మేబీ ఇప్పుడు రావచ్చు ఎంపీపీఎస్ గ్రూప్ 2లో ఎవరికి ఎరుక. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా తీసుకున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ తీసుకొచ్చారు. అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటని చూడండి. ఇండియన్ ట్యాక్స్ హిస్టరీ అండ్ ఫారెన్ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. ఎందుకంటే మనకి ఈ పర్టికులర్ ఇరాన్ వార్ అయిన తర్వాత నుంచి ఏం జరుగుతుందంటే గ్లోబల్ పాలసీ చాలా జరుగుతున్నాయి. అండ్ మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది కూడా చాలా షిఫ్ట్గా మనకి చాలా చేంజెస్ రావడం జరిగింది. ఓకే. ఆ చేంజెస్ కారణంగా మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చాలా అసలు న్యూస్లో ఉండడం జరిగింది కాబట్టి, సో మీరు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి ఇన్ డీటెయిల్ మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీసెస్, సెక్టార్స్ అన్నట్టు ఏ విధంగా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదువుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇదనమాట. సో టోటల్ ఇండియా సంబంధించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఏపీ ఎకానమీ టోటల్గా మీ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేస్ చదువుకోవాలి. అండ్ ఏపీ స్టేట్ బడ్జెట్ అనేది కంపల్సరీ మీరు కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. సో అక్కడ నేను పెట్టాను ఏమేమి కవర్ చేయాలని చెప్పేసి ఒకసారి చూసుకునేదంతా స్టాటిక్ పార్ట్లోకి వస్తుంది. స్టాటిక్ అంటే సో ఎప్పుడు మనకి చేంజ్ అవ్వండి, డైనమిక్ పార్ట్ లాగా మనకి ఎకానమీ ఉంటుంది కాబట్టి, సో మీరు అకార్డింగ్ టు ద న్యూస్ సోర్సెస్ కానీ న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీరు అప్డేట్లో ఉండాలన్నమాట ఎకానమీకి. అండ్ సెక్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, సో ఎలా పనిచేస్తుంది, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సర్వీసెస్ కానీ, వాళ్ళకు పర్ఫార్మెన్స్ ఏంటి, ట్రెండింగ్ ఎలా ఉంటుంది, ట్రెండ్స్ ఏంటి అవంతా చూసుకోవాలి. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టోటల్ సెక్షన్ ఏ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ఓకేనా. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏపీ ఎకానమీ కానీ. ఓకే. ఏపీ ఎకానమీ 2 పార్ట్స్ ఉన్నాయి, ఇండియన్ ఎకానమీ టోటల్ 3 పార్ట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ సెక్షన్ బి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నేను ఇక జస్ట్ చూసుకోండి, జస్ట్ నేను పైన వెళ్ళడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మీరు ఇన్ డీటెయిల్గా వెళ్తే ఈ సైన్స్ అండ్ టెక్లో ఉన్నది ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ సైన్స్ అండ్ టెక్ ఓన్లీ ఫస్ట్ పార్టేనండి. ఓకేనా. సో ఆల్మోస్ట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏ కరెంట్ అఫైర్స్ మీద కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో ఎన్విరాన్మెంట్ కూడా మీకు ఇంక్లూడ్ ఉండడం జరిగింది, లైక్ వేస్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్, సో ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఓకేనా. ఆల్మోస్ట్ మనకి 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎన్విరాన్మెంట్ కవర్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఎక్కువగా టెక్నాలజీ పాలసీస్ అప్లికేషన్స్ ఫస్ట్ పార్ట్లోనే ఉన్నాయి. ఓకేనా. సో ఎలా ఎవల్యూషన్ అయింది, అసలు ఏం చదవాలి ఏంటనేది ఒకసారి చూసుకోండి. స్పేస్ టెక్నాలజీ ఏంటి, ఐసీటీ అంటే ఏంటి, డిఫెన్స్కి సంబంధించింది ఏంటి, న్యూక్లియర్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది, సో ఇదంతా చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఓకేనా. సో ఇప్పుడు టెక్నాలజీ మీద మీకు చాలా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. మీరు టోటల్ స్కీమ్స్ అదంతా వెరీ ఇంపార్టెంట్గా మారుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. ఓకే. నెక్స్ట్ ఎనర్జీ అండ్ మేనేజ్మెంట్ అనేది కొంచెం చూసుకోండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నేను చెప్పగలనండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీకు కోర్స్ కావాలంటే, సో జస్ట్ లెట్ మీ నో. సో ఐ విల్ ప్రొవైడ్ యూ ద క్లాసెస్. ఓకేనా. సో మీకు ఫస్ట్ అర్థం కావాలి, సబ్జెక్ట్ అర్థం కావాలి. ఓకేనా. సో అందులో ఉన్న మీరు కంటెంట్ని అర్థం చేసుకుంటున్నారా, ఓన్లీ చదువుకొని వెళ్ళిపోతున్నారా, అర్థం చేసుకోండి. ఓకేనా. అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ నాన్ రినబుల్ అండ్ రినబుల్ ఎనర్జీ సోర్సెస్. అండ్ నెక్స్ట్ టాపిక్ 3 ఎకోసిస్టమ్ అండ్ ద బయోడైవర్సిటీ. దిస్ ఆర్ టాపిక్ 3.
సో అండ్ ఇవంతా మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు, సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఏం చేస్తున్నారు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్కి, సాయిల్ అండ్ నాయిస్ పొల్యూషన్కి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అనే హెల్త్ సంబంధించిన లాస్ట్ టాపిక్ అనమాట ఇది. ఓకే, సో ఈ విధంగా ఎలాంటి టైప్ ఆఫ్ చేస్తున్నారని చెప్పేసి చూసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. సో అది మనకి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించింది కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఓకేనా, సో ఇది కూడా మీరు కావాలంటే లైక్ ఫాలో అవ్వచ్చు ట్రాక్ చేసుకోవడానికి. ఓకేనా, సో ఏమేమి చేయాలి, వరల్డ్ వైడ్ కాన్సెప్ట్ ఏంటి, నావిగేషన్ ఏంటి, విండో ఆపరెంట్స్, ఇంటర్ఫేస్, ఫైల్ మేనేజ్మెంట్, అప్లికేషన్ మేనేజ్మెంట్, డివైస్ సిస్టమ్, సో ఇవంతా చూసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఒక సిలబస్ ఒక డీకోడ్ చేయడం. ఇదేమో స్క్రీనింగ్ టెస్ట్, ఇదేమో టోటల్గా ఎస్. సో ఇది మనకి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన చెక్ లిస్ట్ అనమాట. ఓకేనా, సో డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూటిలైజ్ దిస్ పీడిఎఫ్ ఫర్ యాజ్ ఎ ట్రాకింగ్. ఓకేనా, సో మీరు ఒక స్టాండర్డ్ సోర్స్ని ఫాలో అవుతూ ఈ ట్రాకింగ్ సిస్టమ్ని ఫాలో చేసుకుంటూ అండ్ మీరు పీవైక్యూస్ కనుక చేసి అండ్ ప్రాక్టీస్ కనుక చేస్తే అప్పుడు మీకు ప్రిపరేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా మారుతుంది. ఓకేనా, సో నేను చెప్తున్నానండి, ఇలా చేస్తే మీకు ఆల్మోస్ట్ మీకు అయిపోతుందండి, చెప్తున్నాను కదా, ఇట్ విల్ బి క్లియర్, మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ మీకు ఇది. ఓకే, ఈ చెక్ లిస్ట్ తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది మీకైతే. సో నేను చాలా హార్డ్ వర్క్ చేసి డీకోడ్ చేయడం జరిగింది. సో యూటిలైజ్ దిస్ పీడిఎఫ్ అండ్ ప్లీజ్ క్రాక్ దిస్ ఎగ్జామ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి వీళ్ళ ఆస్పిరెంట్స్కి షేర్ చేసి సో ఛానల్ని నేమ్ చెప్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వరకు విన్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, we will meet in the next class if possible. Okay, bye. This is Pawan.